బాబాయ్ ఇంతసేపు ఏంటి బాబాయ్ నువ్వు అర్జెంట్గా తెల్లారితో పిలిచేసి ఓ సుందరకాండ గురించి సుందరకాండ ఇప్పుడు రిలీజు ఏంది డిలే అయింది, మీరు భైరవం షూటింగ్ తీసుకెళ్ళి మా సుందరకాండని డిలే చేశారు అని నానా హింసలు పెట్టి తెల్లారితో లేపి నేను ఇక్కడికి పిలిచాడు. నేను కూడా సుందరకాండ అని చెప్పి కలర్ఫుల్గా ఉంటుందని కలర్ఫుల్గా వచ్చాను. కాకపోతే నిన్ను పిలిపించాడు. నన్ను పిలిపించాడు అంటే నన్ను అనుకోలేదా నువ్వు? నిన్ను అనుకోలేదు. ఇంకెవరన్నా స్టార్ కాస్ట్ సుందరకాండ అంటే పాత వెంకటేష్ గారు మీనా అది అనుకున్నారా? కాదు, ట్రైలర్ చూశాను కదా, మా టీచర్ అమ్మ వాళ్ళు వస్తారనుకున్నాను నేను. ఆయన అంతా అక్కడే ఉన్నాడు. చైల్డ్హుడ్ క్రష్. ఇంకేంటి బాబాయ్? చెప్ బాబాయ్, ఎప్పుడు సుందరకాండ చెప్పండి, ఎప్పుడు చూపిస్తున్నారు మాకు? వినాయక చవితి రోజే. మాకు ముందు చూపించాలి లేవా? మా వాడు కాపీ కంప్లీట్ చేసేస్తే ముందే వేసేద్దాం. ఇంకా అవ్వలేదా? ఇంకొక 2 days అయిపోద్ది. ఈలోగా కాఫీ తాగుదాం. కాఫీ రెడీ లోపల. సారీ, పొద్దున్న అలాగా మామూలు రాత్రిలో ఓకే. పొద్దున్నే కొన్నిసార్లు దారి దుప్పుతుంటా. మామూలుగా మనోడికి నిద్ర వచ్చింది అనుకో, ఇంక పిచ్చి జోకులు మామూలుగా ఉండవు. 9 దాటితే ఇంక అన్నీ చాలా ఘోరంగా ఉంటాయి. చాలా కనిపించినోడు ఒకటి ఇస్తాను. టేక్ ఇట్. చెప్పండి సుందరకాండ గురించి. తొందరగా మరి చెప్పండి. అంటే కొత్తగా ఉంటుంది. సో సినిమా ఓకే డెఫినెట్గా ఏంటంటే అంటే నేను ఈ మధ్య చేయలేదు అసలు ఈ జానర్. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఏంటంటే ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ. సో నీకు తెలుసు కదా, అటు టీచర్ని ఇటు స్టూడెంట్ లవ్ చేసి న్యూ ఏజ్ లవ్ స్టోరీ కొత్తగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. డెఫినెట్లీ కాన్సెప్ట్ ఇది డెఫినెట్ చూసినప్పుడు ఇది ఎక్కడ కాన్సెప్ట్ పెట్టాడు బావాడు అనుకున్నాను. అసలు నేను రియల్ లైఫ్కి దానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఇంతకీ రియల్ లైఫ్లో ఓకే, మా ముందు అయితే మంచి రాముడు మంచి బాలుడు అంత ఓకే, బయట కూడా అలాగే ఉంటావు నాకు తెలుసు నువ్వు చిన్నప్పటి నుంచి. కాకపోతే మాకు తెలియకుండా, ఇంట్లో తెలియకుండా డిడ్ యు డూ ఎనీథింగ్ తొంటరి పని? సరే ఇంట్లో తొంటరి పని ఏం చేయలేదు. ఎప్పుడైనా అలా లవ్ లెటర్లు ఇవ్వడం? ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో ఓకే, అక్కడి వరకు ఓకే. అవునా? టీచర్ గారికి ఇచ్చావు? టీచర్కి ఇవ్వలేదు. అంటే లవ్ లెటర్ తల కిందలు పెట్టి ఆలడేసి ఉంటారు ఆ రోజుల్లో. టీచర్కి ఇవ్వలేదు చిన్నప్పుడు. ఎప్పుడు ఏంటి ఎప్పుడు చెప్పు, సిరికి తెలుసా ఈ విషయం? చెప్పా, ఇలాంటి బ్యాడ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలుసు నాకు. ఏమని రాసే లవ్ లెటర్? ఏమైనా కంటెంట్ ఏముంది చెప్పు. నేను రాయాలి, వాళ్ళు రాసి ఇచ్చారు. వచ్చింది మింగే. ఏమని ఉన్నింది బాబాయ్ కంటెంట్? ఏమని వచ్చింది? ఎవడికి గుర్తుంది? లవ్ లెటర్ ఎందుకు గుర్తుండదు? స్కై ఇస్ బ్లూ మై హార్ట్ ఇస్ బ్లూ అలా ఉన్నిందా ఏంటి? అంత కవిత్వాలు లేవు. అంత లేదా? బట్ ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఇచ్చింది ఒక అమ్మాయి. ఒక 5 స్టార్లు ఎంతెంత పేపర్స్ మీద ఎలవియన్ రాసి ఇచ్చింది. పేపర్ పడేసి 5 స్టార్ తినేసావు కదా? 5 స్టార్ లేదు, అన్ని పేపర్లే ఉన్నాయి. 5 స్టార్ పేపర్. అందుకే చాక్లెట్ ఏదో కష్టపడి మింగుకుంటున్నాడు. చెప్పండి సుందరకాండ గురించి. నీకు ఇది ఒకటే క్వశ్చన్ ఇచ్చారంటారా? సుందరకాండ ఏంటి అంటే శుభ్రంగా ఇప్పుడు ఈ మధ్యన భైరవం చూసాం, మీది ఇప్పుడు మిరాయి కూడా 1 week గ్యాప్లోనే వస్తుంది. అవును, అది చూడండి 1 week గ్యాప్లో బాబాయ్ వినాయక చవితి 27th వస్తున్నారు, మేము September 5 వస్తాం. 5 మమ్మీ శుభ్రంగా ఈ యాక్షన్ ఫైట్లు అవి మీకు బాగా సూట్ అవుతాయి కదా. మీకు ఎందుకు మేము చేసుకుంటున్నాం కదా. మీరు ఫైట్లు చేయట్లేదా? మృత్యుంజయ వస్తుంది కదరా, ఫైట్లు బేస్డే కదా. ఫైట్లు లా ఉంటాయి అంతే, థ్రిల్లరే కదా. లా ఉంటాయి. వాళ్ళే వచ్చి చేయి తీసుకుని కొట్టుకుని వెళ్ళిపోతారు, ఏమి నువ్వే కొడతావు కదా. అంటే చిన్న మూడ్ అలా ఉంటుంది, మూడు అలా ఉంటుంది, వాళ్ళే వచ్చి కొట్టించుకునేలాగా. కానీ ఎక్కడ యాక్షన్ అంటే ఏం లేదు, ఇప్పుడు సోలో చేశాను, మధ్యలో సావిత్రి ఒకటి చేసినట్టున్నాను అంతే లవ్ స్టోరీ. తర్వాత ఏం చేయలేదు కదా. వెంకీ కథ చెప్పగానే ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఏజ్ అప్రాపర్ ఇద్దరు గురించి కాదే, ఏజ్ అప్రాపరియేట్గా ఉన్నది. బిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? బిట్ సీన్స్, కామెడీ సీన్స్, కామెడీ ఉన్నాయి. క్లీన్ నేనేమన్నాను? ఇట్స్ క్లీన్ కామెడీ. క్లీన్ కామెడీ నేను అదే చెప్తున్నాను. క్లీన్ కామెడీ అంటే క్లీన్గా ఉంటుంది అంటే 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 మాది దర్టీ కామెడీగా ఉంటుందా? ఏంటి మీ ఉద్దేశం? నువ్వు అడిగిన దానికి నేను చెప్తాను. బిట్లు అంటే క్లీన్ కామెడీ అంటే ఇట్స్ ఇన్ ద స్టోరీ. సపరేట్ ట్రాక్లు లేకపోతే అలా ఏం లేదు దీంట్లో. అది కొంచెం ఎడ్జ్ అన్నది
స్టోరీ Story edge. చాలా చాలా edge లో ఉంటుంది. అది చాలా edge. మామూలు edge ఉంటుంది. చాలా జాగ్రత్తగా సెన్సిబుల్ ఏ సర్టిఫికేట్ ఏ+ సర్టిఫికేట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏం లేదు, క్లీన్ యూ క్లీన్ U+, యూ యూ పిల్లలే డైరెక్ట్గా టికెట్లు కొనుక్కొని వెళ్ళిపోవచ్చు, అలా ఉంటుంది. పిల్లల గురుకులు వెళ్ళిపోవచ్చు. కాన్సెప్ట్ ఒకటే కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది కానీ సినిమా అంతా క్లీన్గా ఉంటుంది. ఓకే, బాగుందంటే ఇది ఫ్యామిలీ నా హ్యాపీ అంటే అసలు అదే బేసిక్గా ఎడ్జ్ దాటకూడదు అనేది ఎక్కువ కాన్షియస్గా ఉన్నాం కదా. సో ఐడియా అప్పుడు యూత్ ఇన్స్పైర్ అవ్వచ్చా? ఇన్స్పైర్ అయ్యి ముందు పెళ్లి చేసుకోవచ్చు. ఇన్స్పైర్ ముందు చేసుకోవాలి, వెయిట్ చేయకుండా. సో అప్పుడు వర్కౌట్ Wait చేస్తే complications. ఇన్స్పిరేషన్ అక్కడే ఈ దీంట్లో. సో ఇలాంటి సమస్యలు ఎప్పుడైనా ఇరుక్కున్నావా రియల్ లైఫ్? లేదు బాబాయ్, నువ్వు ఇరుక్కోలేదు ఇప్పుడు అవునా? నువ్వు నేను ఆగి అసలు ఛాన్సే లేదు. ఇరుక్కోకుండా తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటావు. లేదంటే అంటే కాలేజ్ అవగానే పెళ్ళి అయిపోయింది కదా అడిగి. ఓహో, కాలేజ్ ఎగిన అయిపోయింది. 2006 మ్యారీడ్ బాయ్ చేసారా చేసుకున్నావా? ఉన్నాడు. చేసుకున్నాను. చేసేసుకున్నావు. నీకే జరిగి ఉండాలి ఏమైనా ఉంటే ఇలాంటి. ఫోర్స్ చేసి పెళ్లి చేశారు. అలా కాదు, Force చేసి పెళ్లి చేశారు. ఇలాంటి కాన్సెప్ట్ నీకే తగులు ఉండాలి, మాకు ఛాన్స్ లేదు. లేదు బాబాయ్, నాకు ఎవరు పడలేదు బాబాయ్. అంటే ఎవరు టీచర్లే? ఆ ధైర్యం కూడా చేయలేదు నేను. లేదు, మామూలుగా మా ఏజ్ గ్రూప్కే ఏదైనా మాట్లాడితే తాటి తీసేటోళ్ళు ఆ రోజుల్లో. తిరుపతి స్టైల్ ట్రీట్మెంట్ ఉండేది. ఇంకా టీచర్ వరకు థాట్స్ వెళ్ళేది కాదు. ఇప్పుడు మిరాయి ఏంటి పరిస్థితి? మిరాయి The Black Swan. అది వేరే కంప్లీట్ డిఫరెంట్ వైబ్ బాబాయ్. ఎగ్జాక్ట్ ఆపోజిట్ మీకు, ఎగ్జాక్ట్ ఆపోజిట్. అండ్ కార్తిక్ ఘట్టమనేని గారు లైక్ ఫస్ట్ టైం ఆయన చెప్పినప్పటి నుంచే, అది చెప్పినప్పుడే ఇట్స్ వెరీ అంబిషియస్. అండ్ బట్ నేను నమ్మాను ఇట్ ఈస్ అంబిషియస్, బట్ ఎవరైనా పుల్ ఆఫ్ చేయగలుగుతారంటే అది కార్తిక్ ఘట్టమనేని గారు. బికాజ్ ఆయన కెమెరామ్యాన్ కూడా, ఆయన డిఓపి. సో ఈ యూస్ టు హ్యాండిల్ కెమెరా అండ్ డైరెక్ట్ చేస్తూ సెట్లో ఒక సౌండ్ అనేది వినిపించేది. ఇంత పెద్ద సినిమా చేస్తూ ఇంత సౌండ్ వచ్చేది కాదు. అనుకున్నంత టైంలో మా గ్యాప్స్ వచ్చేసి బికాజ్ లాట్ ఆఫ్ సీజీ ఉండడం వల్ల షెడ్యూల్ గ్యాప్ తీసుకొని హీ వాస్ ఫినిషింగ్ ద సీజీ వర్క్ అగైన్. దాని తర్వాత హీ వాస్ కమింగ్ అండ్ షూటింగ్. నైస్. బట్ ఏ రోజు అనుకున్నట్టు షెడ్యూల్ ఫినిష్ చేయడం అండ్ ద ఇంపాక్ట్ హీ క్రియేటెడ్ విత్ ద ఫిలిం విత్ ద బోత్ ద క్యారెక్టర్స్, తేజ్ క్యారెక్టర్ కానీ నా క్యారెక్టర్ కానీ, ఇట్స్ కమ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. అండ్ దిస్ ద పార్ట్ 1. అండ్ డెఫినెట్లీ ఈ సినిమాకి ఐఎమ్ ప్రౌడ్. ఇది ఒక సిరీస్ గాను ఇట్ విల్ కంటిన్యూ. అండ్ డివోషనల్ టచ్ కూడా ఏమైనా ఉందా? అని ఉంది. అయ్యో, కంప్లీట్ అశోకుడు 9 పుస్తకాలు అంటేనే ఇంకా ఇట్స్ ఆల్ మిక్స్. ఒక పుస్తకం వచ్చేసి శబ్ద పుస్తకం ఉంటుంది, ఇంకోటి వచ్చి శబ్దాయుధాలు, ఇంకోటి మార్షల్ ఆర్ట్స్ గురించి ఒక పుస్తకం. అండ్ అలా డిఫరెంట్గా ఒకటి లైఫ్ లాస్ట్ పుస్తకం వచ్చేసి అదే ఇంకా నీకు చావు ఉండదు అనమాట. సో అది వస్తుంది. సో దట్స్ హౌ దే యూనో ఈ బుక్స్ కలెక్ట్ చేసేది. దీంట్లో ఎక్కడ దాచిపెట్టాడు అశోకుడు, అవి ఇప్పుడు ఎక్కడున్నాయి, అశోకుడు ఏమయ్యాడు. సో లాట్ ఆఫ్ క్వశ్చన్స్, లాట్ ఆఫ్ థియరీస్. అండ్ ఎందుకంటే ఎక్కువ చెప్పలేను బికాస్ లాట్ ఆఫ్ లేయర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిలిం. అండ్ ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇంత స్టైలిష్ ఇంత పవర్ఫుల్గా. అండ్ ద సూపర్ హీరో యూనివర్స్లో. అండ్ సూపర్ హ్యాపీ, ఐఎమ్ ఎక్సైటెడ్ బాబాయ్. అండ్ దట్ టు మన ఇద్దరు సుందరకాండ ఇది 1 వీక్ గ్యాప్లో వస్తుంది. సో సూపర్ కూల్. ఈడ ఒక బెంచ్ మార్క్ ఒకటి క్రియేట్ చేశాడు విష్ణు. ఎవరిని కలిసినా అదే అండి, ఇప్పుడు సామాజిక వర్గంలో వర్కౌట్ అయిపోతే చాలా అదొక పెద్ద బెంచ్ మార్క్ రా. అంటే మూవీ అది విరోధి తెచ్చావు. బేసిక్గా ఏంటంటే వన్ ఫిలిం నాకు తెలిసి లాస్ట్ 2 yearsలో ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ జానర్లో బాగా విపరీతంగా వర్కౌట్ అయిన సినిమా సామాజిక వర్గం. సో ఇప్పుడు ఎవరైనా అంతే, కొంచెం ఆ జానర్ మిస్ అవుతున్నారు ఇప్పుడు. అవును. అవి చూడడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. మనం ప్రాపర్ ఇది ఇస్తే సేమ్ ఇప్పుడు మీద చూస్తున్నా నరేష్ గారు ఎంటర్టైన్మెంట్కి ఆయన ఇప్పుడు అసలు చాలా బాగా చూసి వెళ్తున్నారు. చాలా బాగుంటున్నాయి అన్ని. ఆయన కూడా నుంచి ఇది మనకు సామాజిక వర్గంలో వర్కౌట్ అవుతుందండి అంటారు. అయితే కథ ఉన్నప్పటి నుంచి అదే ఎక్సైట్మెంట్. నో ఈవెన్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ లేకపోతే ఇప్పుడు యూఎస్ రిలీజ్ చేస్తున్నారు కదా ప్రతి వాళ్ళు కూడా మనకి ఇది అదే స్పేస్లో ఉందండి. సో మనకు
ఆ ఫస్ట్ ఇనిషియల్ టాక్ బాగుంటే డెఫినెట్గా పెద్ద పని అవుతుంది. పండగ పండగ కంపల్సరీ ఫ్యామిలీ సినిమాగానే వస్తారు. నువ్వు ఇంత క్యూట్గా ఉంటావు మాట్లాడుతూ బయట తిన్నప్పుడు మాత్రం సినిమాల్లో నువ్వు కౌంటర్లు వేస్తావు చూడు, అక్కడ అంటే అదేదో చేస్తావు ఒక magic. దానివల్ల చాలా ఇబ్బందుల్లో పడావు కదా నువ్వు. అసలు లేదు కాదు, క్యాజువల్గా కాంట్రవర్సీ ఎప్పుడు కీప్స్ కదా, బట్ నీ గుండె గట్టిది, నేను పర్లేదు. మొండి గుండె. హౌ డు యూ ఎండ్ అప్ అలాంటి వాటిలో ఎలాగ ఎండ్ అప్ అవుతూ ఉంటావు? అయ్యా ప్రాబ్లమ్ సార్. మామూలుగా విష్ణు అంటే అసలు జనరల్గా అసలు ఏది నాది అంతా వెరీ లైట్ లైట్ హార్టెడ్ ఏది అంటే చిచి నువ్వు ప్రాబ్లం క్రియేట్ చేస్తా అంటే నీది అదే అదే మిస్అండర్స్టాండింగ్. దానికే మరి ఎప్పుడు అలా జరగలేదు మీరు అన్నట్టు. 1-2 సార్లు ఏమన్నా జరిగినా అది దాన్ని బిడ్డ మార్చింది ఆ, 1-2 సార్లు. 1-2 సార్లు ఇన్ ద సెన్స్ ఇప్పుడు సినిమా చూడకుండా చిన్న చిన్న బిట్లు చూసి ఒక్కోసారి కొంతమంది రియాక్ట్ అవ్వచ్చు, అది తప్పలేదు. అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం ఆలోచించాలి. తప్పలేదు బట్ సినిమా చూసిన తర్వాత ఓకే ఇంటెన్షనల్లీ కాదు కదా అని తెలుస్తుంది. కొన్ని ట్రైలర్కి బాగా ఒకసారి పడతాయి. చేస్తాం. ట్రైలర్కి ఇంపాక్ట్ క్రియేట్ ట్రైలర్ చేస్తాం. బట్ ఐ వుడ్ సే దట్ ఈస్ వన్ వర్షన్. కానీ అన్లెస్ యూ డోంట్ గో పర్సనల్, ఇది చేయకుండా పబ్లిక్లో ఆల్రెడీ ఏది ఉందో అది మనం సరదాగా చేసుకుని వెళ్తే ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ దట్ ఫన్ అండ్ దట్ డీసెంట్ ఫన్ వితౌట్ క్రాసింగ్ నాట్ టచింగ్ ఫ్యామిలీస్. అలా వెళ్తే ఎవడైనా పర్సనల్ వెళ్ళకూడదు. యాజ్ లాంగ్ యాజ్ నీ వర్క్ మీద వీటి మీద ఏదైతే పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉందో అది సరదా. ఇప్పుడు మనం హాలీవుడ్ అంటాం, అక్కడ వేసేసుకుంటారు ఒకటి. బాలీవుడ్ కానీ తమిళ్ పడమనే తీసేసేసాడు అందరి మీద, ఏం సూపర్ హిట్ అయింది. ఐ థింక్ ఐ లైక్ దోస్ కాన్సెప్ట్స్. అందరూ ఇంకొంచెం లూజన్ అప్ అవ్వాలి అనిపిస్తుంది నాకు. అండ్ ఇట్స్ చాలా లూజన్ అప్ అయింది ముందుకి ఇప్పటికి. ఇన్ పాజిటివ్ వే యూ కెన్ టేక్ ఇట్. ఇప్పుడు మన మీద వేసినా సరే తీసుకోవాలి. ఎక్కువ నా మీదే ఉంటాయి, నా సెటైర్ అంతా కూడా నా మీదే. సరదాగా నా మీద కూడా ఎంత ఫ్రెండ్లీగా తీసుకుంటాను. మామూలుగానే ఇక్కడ తిరుగుతుంటాయి. బేసిక్గా ఏంటంటే అనొచ్చా అనకూడదని ఆపుతుంటాడు. ఒక పక్క అనాలనిపిస్తుంది, ఒక పక్క ఎడిట్ చేస్తూ ఉంటుంది. ఒక టైం అయిపోయిన తర్వాత ఆగవు అవి. అందుకే గమ్మున మాట్లాడు అంటే అదే గమ్మున తప్పుగా అర్థం చేసేసుకుంటారు కదా అని. ఇప్పుడు కలిసాం టబడబా మాటల్లో వచ్చేయచ్చు. మళ్ళీ ఎందుకులే మళ్ళీ నేను నాకు ఎప్పటి నుంచి 2008 నుంచి పరిచయం కదా. మామూలుగా అసలు ఏంటంటే కనీసం ఏంటంటే ప్రశాంత్ చేసినా మాట్లాడుకోం, మేము ఇద్దరం కామ్గా ఉంటాం. అలాగే తన వైఫ్ వచ్చిన తను వెళ్ళిపోగానే మళ్ళీ మాట్లాడుకుంటుంటాం. అంటే ఆల్మోస్ట్ మా థర్డ్ పర్సన్ లేకపోతే థర్డ్ పర్సన్ గురించి ఎప్పుడు టాపిక్ ఉండదు. అది బెస్ట్ పీస్. సో బాగున్నాను 100%. అంతే మాకు మేము గట్టిగా మా సినిమాలనే వేసుకుంటాం అలా. ఆ పర్సన్ కూడా మాకు థర్డ్ పర్సన్ గురించి థర్డ్ పర్సన్ మన గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు, మనకి థర్డ్ పర్సన్ మన గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. మనం ఆలోచించాం. అయిపోయింది అది మృత్యుంజయ అయిపోయింది. ఎప్పుడు ఎలా వచ్చింది? ఇప్పుడు ఇప్పుడు ఎడిట్ దీంట్లో ఉందండి. ఇప్పుడు షూట్ కంప్లీటెడ్, షూట్ అయిపోయింది. బేసిక్గా ఓపెన్ థ్రిల్లర్ మన తెలుగులో చాలా లేవు. ఓపెన్ థ్రిల్లర్ ఎప్పుడు రాలా. సో వాట్ ఈస్ ఓపెన్ థ్రిల్లర్? ఆడియన్స్కి తెలుస్తుంది పలానా జరుగుతుంది, పలానా ఉన్నాడు, సస్పెన్స్ అంతా ఓపెన్ చేస్తాం వాళ్ళకి. దృశ్యం ఓపెనా క్లోజ్? అది దృశ్యం క్లోజ్ డ్రామా, అది ఎక్కువ డ్రామా బేస్ థ్రిల్లర్ అది. ఓకే. ఇదేంటంటే చిన్న ఒక ఏమంటారు దాన్ని, క్రైమ్ రిపోర్టర్ అవుదాం అనుకునే ఒక వ్యక్తి కథ. కొత్తగా ఉంటుంది, అంటే మనం ఇప్పుడు దాకా చేయలే. ఎక్కువ శ్మశానం రిలేటెడ్ అనమాట సినిమా అంతా. ఆడి ఫ్రెండ్స్ అందరూ కూడా కాటి కాపరి, మార్చురీ వ్యాన్ డ్రైవరు, మార్చురీలో పనిచేసే కాంపౌండర్, ఇది వీళ్ళ వరల్డ్. ఓకే. సో ఇలాంటి స్టోరీ ఈడు ఒక ఎయిమ్తో ఉన్నాడు, అది అవుదాం. ఇప్పుడు నువ్వు మార్చురీలో చేసే కాంపౌండర్ అని ఇలా అన్నావు అంటే ఏం చేస్తాడు అతను? నరుక్కొని తీసుకొస్తాడు బాడీలు అలా ఇలా కోస్తారు, ఇలా మటన్ అంటే చచ్చిపోయిన బాడీని ఎలా కోసిన పర్లేదు, అవన్నీ ఉంటాయి సినిమాలో. అదే 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 అందుకే నాకు అది చూసి ఓయమ్మా. సో కొంచెం అలా ఓపెన్ థ్రిల్లర్, ఎంటర్టైన్మెంట్, కామెడీ. అసలు కామెడీ ఉండదు, సీరియస్ ఇంట్రెస్టింగ్ అలా వెళ్ళిపోతుంది. కామెడీ అయితే ఉండదు. సో ఓపెన్ థ్రిల్లర్ తెలుగు ఆడియన్స్కి ఫ్రెష్గా ఉంటుందండి. ఆల్ ది వెరీ బెస్ట్, లుకింగ్ ఫార్వర్డ్.
రియల్ శ్మశానంలో చేశారా? లేదు లేదు అవి సెట్ నేను పోటుగడ్డి చేశాను రియల్ శ్మశానంలో ఒక ఫైట్ బెంగళూరులో చేశాము. కొన్ని డూప్లు కూడా క్రియేట్ చేశాము. బట్ అది రన్నింగ్ చేసేలో కొన్ని పొరపాటున ఎక్కాను. ఆ షూటింగ్ మూడ్లో కొన్ని ఎక్కాను. ఎక్కేసి దండం పెట్టుకున్నాము, మళ్ళీ హారతి చేసుకొని సారీ చెప్పుకున్నాము, పొద్దున్నే దండం పెట్టుకొని చేసుకున్నాము వృత్తని. చూస్తే పోటుగాడులు ఉంటుంది ఒక ఫన్ ఫైట్. ఓకే ఓకే. నువ్వు నమ్మవు, నాకు దాదాపు దాని తర్వాత ఒక 1 month నిద్రే లేదు బాబు. కొంతమంది చెప్పారు ఇలా ఉండే ఛాన్స్ నాకు అస్సలు నాకు ఏదో అయ్యింది. షూటింగ్కి వెళ్ళినా కూడా అలా ఉండింది అనమాట. ఒక దేవత సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ ముందుకి ఒక క్లైమాక్స్ ఎపిసోడ్ అంతా ముందు తీసాను, దేవత లాస్ట్ తీసాను. ఆ సాంగ్ తర్వాత జరిగే క్లైమాక్స్ ఎపిసోడ్ అంతా ఇప్పుడు నోటీస్ చేస్తే ఊరికే ఆ ఫేస్ అంతా కొంచెం ఏదో డిస్టర్బ్ అయినట్టు ఉంటుంది, నిద్ర లేదు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని తాయిత్రం కట్టించుకొని మన నమ్మకాలు చేసుకున్న తర్వాత కొంచెం ఒక ఇమీడియట్గా 1-2 days నా మనసు ఇదయ్యి ఆ తర్వాత దేవత సాంగ్ పెట్టుకున్నాం. మళ్ళీ అలా అయ్యాను నేను. అది అవి కొన్ని ఉంటాయి ఉంటాయి కదా. నేను చేశాను, నేను తొక్కలేదు, నాది ఓన్లీ దాక్కునేది, మిగతా అందరు రాజా చేవేస్తున్నది. మొత్తం అంతా ఎక్కేసి దాని మీద ఇది చెప్పారు కొంతమంది చేసినప్పుడు కొంచెం ఇట్ ఇస్ నాట్ గుడ్. పర్సనల్లీ ఏంటంటే చేయకపోవడం బెటర్, దాని బదులు సెట్ వేసుకొని చేయడం మంచి పని చేశారు. ఐ విల్ ఎవరికైనా సజెషన్ అయినా సరే ఆ టైం ఏజ్ అండ్ యూనో ద రెస్ట్రిక్షన్స్ ఆఫ్ బడ్జెట్స్ ఇవన్నీ మైండ్లో పెట్టుకుని ఓకే మనకి ఇది రావాలి, ఓకే దండం పెట్టుకొని చేద్దాం అని ఒక కాన్సెప్ట్ అనుకుంటాం కదా వృత్తి అని వేసుకునే దీంట్లో. బట్ దెన్ నాకు అనిపించింది నీ దండాలు వర్కౌట్ అవ్వలేదురా అక్కడ, వాళ్ళు ఈ దండాలు పెద్ద ఇది ఇటు దండం పెడితే ఆ గవర్నమెంట్ ఆఫీసర్లో ఓకే క్షమించి పంపించేదానికి. బట్ చేయకపోవడం బెటర్. సో వాట్ ఈస్ యువర్ బెస్ట్ మూమెంట్స్ ఇన్ సుందరకాండ? ద హోల్ జర్నీ షూట్ చేశారు ఇక్కడ హైదరాబాద్ అండ్ వైజాగ్. అవునా? సో సాంగ్స్ అన్నీ మొత్తం అన్ని ఎవ్రీథింగ్ ఇస్ సిచ్యువేషనల్, నథింగ్ అవే ఫ్రమ్ ద ఫిల్మ్. సో మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్, ఈజ్ అ వండర్ఫుల్ టెక్నీషియన్ బేసిక్గా. సో దిస్ ఫిల్మ్ ఎందుకో తెలియదు కానీ అందరూ ద హోల్ టీమ్, వెంకీ ఒక 5 years నుంచి ట్రావెల్ అవుతున్నాడు, సంతోష్ నాకు జూనియర్, ఎలా ప్రొడ్యూసర్ డైరెక్టర్ సంతోష్ వెంకీ ఎంత బేసిక్గా ఎప్పటి నుంచో ట్రావెలింగ్. సో సెట్లో కూడా అలాగే ఉండేది. ఇట్ వాస్ మోర్ ఆఫ్ ఫన్ ఫిల్మ్. ఆ వైబ్ ఉంది. లైక్ ఈవెన్ ద కెమెరా వర్క్ ఇస్ బ్రిలియంట్. ప్రదీష్ చాలా బాగా చేశారు. నాకంటే తెల్లగా చూపించారు ఇతన్ని. నేను ఎక్స్ట్రీమ్ వైట్ కదా, నాకంటే కలర్గా చూపించారు ఇతన్ని. ఎలాగంటే తెలియలా. ఏ ఇంటర్వ్యూలో కూడా మంది కొంచెం వైట్. ప్రదీష్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చేశాను కదా, అండ్ 100 Days of Love మలయాళం, దల్కర్ నిత్యమైన ఉంది. సో హీ ఈస్ లైక్ మా వాడికి ఓసిడి ఒకటి. సో ఇప్పుడు అన్నీ సింక్రనైజ్డ్గా ఉండాలి. ఇప్పుడు టేబుల్ మీద ఏమైనా ఉన్నాయనుకో సరిగ్గా లేకపోతే వచ్చి సర్దేసుకుంటుంటారు వాళ్ళే, వాళ్ళంతా అదే సింక్రనైజ్. అంటే ఎక్కువ యాడ్ ఫిల్మ్స్ చేసేది కదా. సో బ్రదర్స్ ఇద్దరు ఉంటారు, ప్రదీష్ ప్రసీద్, ఇద్దరు ఇంక సర్దేస్తుంటారు మొత్తం. సో టూ మచ్ ఓసిడి వాళ్ళకి, అన్నీ కరెక్ట్గా ఉండాలి, లేకపోతే అసలు ఒప్పుకోరు. సో భైరవంకి దీనికి ఒకటి అప్రిషియేట్ చేయాల్సింది, ఎలా బాబు ఇలా తగ్గిపోయావు నువ్వు. అయినా భైరవం లాస్ట్ షెడ్యూల్ నుంచి రైస్ మానేశాడు, ఎనీథింగ్ రైస్ అవన్నీ. బట్ రియలీ ఫుల్ చేంజ్. ఓన్లీ రైస్ అయిందా, లేకపోతే వీళ్ళిద్దరు వెనకాల డ్యాన్సులు చేసి పరిగెత్తి సినిమాలో దానివల్ల తగ్గిపోయారు? రైస్ డైట్ అంటే నైట్ వాళ్ళ వెనకాల పరిగెత్తాడు సినిమాలో. అంత పరిగెత్తేది ఏం లేదు ఈ సినిమా. సాంగ్ అమ్మ వెనకాల ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్తున్నావు కదా. సాంగ్ 5 రోజులు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటూనే వెళ్తున్నావు కదా. వెళ్ళాను. సో ప్రాబ్లీ భైరవం కూడా ఫైట్లానే చేసాను. సో రోహిత్, నేను రోహిత్ ఆల్మోస్ట్ ఓ టైంలో సేమ్ తినేవాళ్ళం. నాకు పెద్ద చూపించేది కాదు, వెంటనే చూపిస్తుంది. అదృష్టవంతుడివి. అలానే నేను అనుకున్నాను, ఇప్పుడు నాకు పడుతుంది, బాగానే పడుతుంది. ఆడికి ఎత్తన్నా అయ్యేది కదా, ఆడికి హ్యాపీ అంటే హ్యాపీ సోలాడు. నేను ఒక్కటి గట్టి కొట్టానంటే ఇమ్మీడియట్ బాడీ కమాన్ రిసీవ్ అనుకుని తీసేసుకుంటుంది. స్టోర్ ద ఫ్యాట్. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్క్రీన్ కూడా మనం కొంచెం ఎక్కువ కనిపిస్తాం కదా, 10-12 pounds ఎక్కువ కనిపిస్తుంటారు కదా. సూపర్ బాబాయ్. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఎక్సైట్మెంట్, యాంగ్జైటీ, టెన్షన్ లేదు, ఏం లేదు. యాంగ్జైటీ బేసిక్గా. యాంగ్జైటీనే టెన్షన్ అంటారు. అలా కాదు, హ్యాపీ టెన్షన్. యాంగ్జైటీ అంటే ఇంకా యాంగ్జైటీ ఎక్స్ప్రెషన్ చూపి.
అలా ఇప్పుడు నా మొహంలో కనపడుతుంది. అదే anxiety. అంటే యాంగ్జైటీ ఇస్ లైక్ ఏంటి అంటే టెన్షన్ అనుకో, ఒక రోజు 2 రోజులు ఏదైతే అదే అని చెప్పి వదిలేయచ్చు. ఈ యాంగ్జైటీ అది మనం వదలలేం, అది వదలదు. అది వదలదు. ఏంటంటే అది రిలీజ్ అయ్యి ఏదో ఒకటి ఫీల్ అయ్యేంత వరకు అది పోదు. సో ప్రస్తుతానికి ఆ సినారియోలో ఉన్నాను. ఓకే. బట్ సి ఐమ్ హ్యాపీ విత్ ద ఫిల్మ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ అది ఒకటి ఉంటుంది కదా, సి ద లాస్ట్ హర్డల్. ఎవరి కోసం అయితే సినిమా తీసామో వాళ్ళు చూసేంత వరకు అదే అది ఒకటి ఉంటుంది. చాలు. ఆడిలో చాలా ఎక్కువ ఉంటుంది, నా 10x సైడ్. అస్సలు సామాజిక వర్గంలో విష్ణు చూసినన్ని సార్లు డైరెక్టర్ కూడా చూసుంటాడు. ఇంకా ఆల్మోస్ట్ నీలాంబరి చూస్తుంటాను, చూసావా పడయప్పలో సేమ్ అలాగే చూసేవాడు. ఆడు ఏం చేస్తున్నాడంటే అలా ఏం చేస్తున్నాడంటే అదే ఫోన్లో చూస్తున్నాను అంటాడు, లేకపోతే హోమ్ థియేటర్లో పెట్టుకొని చూస్తున్నాడు. అలా చూస్తూనే ఉండేవాడు. ఇంకేమైనా చేయొచ్చా, ఇంకేమైనా చేయొచ్చా. అది హెల్ప్ అవుతుంది. నాకు వర్క్ ఏంటి అలాగా. వర్క్ ఒక పనికి ఆ నంబర్ ఆఫ్ ఇంత కష్టపడి అంత కష్టపడారు. నువ్వు ఎంత కష్టపడితే అంత వస్తుంది రిటర్న్. ఇఫ్ నాట్ టుడే, రేపు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. సో దట్స్ వై యూ టుడే వేర్ యూ ఆర్ ఇస్ బికాస్ ఆఫ్ దట్ హార్డ్ వర్క్ అండ్ దట్ మెనీ అవర్స్ యూ హ్యావ్ పుట్ ఇన్ టు దట్. డెఫినెట్గా వాట్ ఎవర్ బీ అంటే యూ నీడ్ టు పుట్ ద ఎఫర్ట్స్ 100%. సూపర్ బాబాయ్, ఐఎమ్ సో హ్యాపీ. ఐమ్ విషింగ్, ఐ నో మీరు ఎంత కష్టపడారో, టోటల్ టీమ్, ప్రొడ్యూసర్ గారు కానీ, డైరెక్టర్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అండ్ ఐఎమ్ షూర్ అందరూ ఇంత పాజిటివ్గా ఇంత పని చేస్తే ఏ సినిమా తప్పుగా వెళ్ళింది ఇప్పటివరకు లేదు. అండ్ ఫస్ట్ నుంచి ఆ పాజిటివ్ వైబ్స్ ఎనర్జీ కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది. సుందరకాండ 27న వినాయక చవితికి తెలుగు రాష్ట్రాల్లో. అండ్ ఎస్పెషలీ ఇది ఎన్ఆర్ఐ లైక్ మన అమెరికా ఓవర్సీస్లో దుమ్ములు వేసిపోతుంది. టచ్ వుడ్. గాడ్ బ్లెస్. థ్యాంక్స్ బాబాయ్. మంచి డేట్ ఇది. బేసిక్గా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ సరిపోదా శనివారం వచ్చింది. వినాయక చవితికి సేమ్ వినాయక చవితి లాస్ట్ వీక్, ఆగస్ట్ లాస్ట్ వీక్ ఈ ఇయర్ మీది. అలా ఇది ఒక తెలియకుండా ఆగస్ట్ 15 సామాజిక వర్గంలో కూడా అంతేనా? జూన్. సో మంచి టైం, ఫ్యామిలీస్ అందరూ పండగకి సరదాగా బయటికి వెళ్దాం అనే ఇది. సో ఫ్యామిలీ సినిమా డెఫినెట్గా వచ్చి చూస్తారు. వెంకీ గారు పాపం చాలా రోజులు కష్టపడ్డాడు. సో డెఫినెట్గా ఆడికి. అండ్ మీది ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ దీంట్లో సోలో తర్వాత చాలామంది మిస్ అయ్యారు. చాలామంది అడిగేవారు నన్ను, సోలోలో చేయట్లేదండి, ఇదేంటి ఒకటి చేసాడు కదా మళ్ళీ చేయట్లేదేంటి అని అనుకునేవాడిని. ఇప్పుడు నాకు అర్థం అవుతుంది, ఒకసారి ఫ్యామిలీ సినిమా చేస్తే ఫ్యామిలీస్ బాగా వెయిట్ చేస్తుంటారు. సో డెఫినెట్గా మళ్ళీ సోలో కంటే కూడా పెద్ద హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ బాబాయ్. And all the best for Mirai. బాబాయ్ నీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. And all the best మృత్యుంజయ మిగతా అన్ని సినిమాలు. సో బేసిక్గా కామెడీ అయితే అసలు టెన్షన్ పడిన విష్ణు సినిమాలు ఈ డిఫరెంట్కే అది వర్కౌట్ అవ్వాలి ఈసారి. అంటే దిస్ జానర్ ఆల్సో వర్కౌట్. థ్రిల్లర్ ముగ్గురు షేక్ హ్యాండ్ ఇచ్చుకుందాం ఒకేసారి, గ్రూప్ షేక్ హ్యాండ్. మా సినిమాలు హిట్ చేయాల్సిన బాధ్యత మీదే. థ్యాంక్ యూ.